తెలంగాణ ప్రాంత జనంలో తమ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు తెగ కష్టపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. రాజీనామాలపై డెడ్ లైన్లు విధించిన ఎంపీలు చివరకు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఏటూ తేల్చుకోలేక దీక్షకు సిద్దమవుతున్నారు. తెలంగాణపై హైకమాండ్ ఎటూ తేల్చకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు అయోమయంలో పడ్డారు. తాడోపేడో తేల్చుకుంటామని బీరాలు పోయిన నేతల వైఖరి హఠాత్తుగా మారిపోయింది. హైకమాండ్ కు విధించిన డెడ్ లైన్లపై ఎంపీలు వెనక్కు తగ్గారు. వీళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇక ఈ ప్రాంతంలో తమకు రాజకీయ మనుగడ కష్టమనుకున్న నేతలు ఏం చేయాలో దిక్కుతోచని అయోమయంలో పడ్డారు. రాజీనామాలపై ఓ మెట్టు దిగిన ఎంపీలు ఇప్పుడు నిరాహార దీక్షను తెరపైకి తెచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశాన్ని లేవనెత్తేందుకు కసరత్తును ప్రారంభించారు. అయితే తెలంగాణ ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో అంతకంటే ముందే జూలై 5న ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఇందుకు నిజాం కళాశాలను వేదికగా చేసుకున్నారు. నిరాహార దీక్షకు అనుమతి కోసం ఎంపీ వివేక్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. అయితే దీక్ష కంటే ముందు రాజీనామాలు చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధించి కూడా 10 జూలై మరి డెడ్ లైన్ చెప్పన్నారు మా నాయకులు. రేపు 10 జూలై ఇవాళ ఏదైతుందో 27th 3 జిల్లాలు మిగిలి ఉందని చెప్పంటూ నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి ఇక దాటవేయడం మాత్రము తెలంగాణ ప్రాంత ప్రజానీకం హర్షించరని చెప్పంటూ నేను. మీరు రాజీనామాలు చేస్తారా? రాజీనామాలు లేకుండా తెలంగాణ సాధిస్తే అంతకన్నా మించి నేను లేదని చెప్పంటున్నా. కానీ ఏదైతుందో అది లేదు ఇది లేదు మేము ఇట్లే మాటలతో కాలం గడుతూ ఉంటే మాత్రము ప్రజలు మనకు క్షమించాలని చెప్పని నేను మనం చేస్తున్నా. దీక్షలో ఎంపీలు మాత్రమే పాల్గొనాలా లేదంటే మంత్రులు కూడా ఉండాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే నెల 1న సమావేశమై ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీక్షతో హైకమాండ్ దిగొస్తుందా లేదా ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అనేది వేచి చూడాలి. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.